నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే కిడ్నీ ఫిల్టర్లు బాగా లీక్ అయ్యి యూరిన్లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ లీక్ అవ్వడం. ఈ కండిషన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని అంటారు. మరి ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన 3 వెరీ ఎసెన్షియల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1 టిప్, ప్రోటీన్ని మరి టూ మచ్గా కాకుండా, ప్రోటీన్ని మరి తక్కువగా కాకుండా తీసుకోవడం. నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ఎలాగూ ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది. సో ఇంత ప్రోటీన్ లీక్ అయ్యే వాళ్ళు ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని బాగా తగ్గిస్తే దానివల్ల మజిల్ వేస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగని టూ మచ్ క్వాంటిటీలో ప్రోటీన్ తీసుకున్న ప్రాబ్లమే. సింపుల్గా చెప్పాలంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ పేషెంట్స్ ఒక రోజులో అట్లీస్ట్ 2 ఎగ్ వైట్స్ అన్న కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ ఇంపార్టెంట్ అంశం సాల్ట్ తగ్గించడం. వీరు ఒక రోజులో అట్లీస్ట్ 3 to 4 గ్రామ్స్ కంటే ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు. ఎంత ఎక్కువ సాల్ట్ తీసుకుంటే వీరి బాడీలో అంత వాటర్ కూడా చేరుతూ ఉంటుంది. మూడో ఇంపార్టెంట్ అంశం, వారు ఒకవేళ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటే వారి డాక్టర్ తెలియకుండా సడన్గా స్టెరాయిడ్స్ ఎప్పుడు మానేయకూడదు. స్టెరాయిడ్స్ సడన్గా మానేస్తే ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ కూడా అంతే విచ్చలవిడిగా రివర్స్లో మళ్ళీ స్పైకప్ అవుతూ ఉంటుంది.